పడుతుంది. తనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారుల యుండుటకు ఆయన అధికారమును, అంటే దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం ఏంటో తెలుసుకో. నేను దేవుని బిడ్డగా మారాను, ఒక కూలివాడిగా మారాను, ఒక బానిసగా ఆయన దగ్గరికి వెళ్ళాను అన్నట్టుగా నీ ఉద్దేశం ఉంది. ఆయన నిన్ను అధికారముతో కన్నాడు. అందుకనే ఆయన నీకు దాస్యపు ఆత్మని ఇవ్వలేదు, కానీ దత్తపుత్రాత్మని ఇచ్చాడు. కానీ చాలామంది దాసులుగా ఉన్నాము అనే అభిప్రాయంలోనే చాలామంది కొనసాగుతున్నట్లుగా మనం గమనించగలం. చాలామంది ఉద్దేశం ఇలాగే ఉంది, ఆయన ఒక కుమారుడుగా నాకు అధికారాన్ని ఇచ్చాడు. ఇది లేదు చాలామందికి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాము, అద్భుతాలు చేసే శక్తి, జ్ఞానవాక్యం చెప్పే శక్తి ఒక పాస్టర్ గారికే కాదు, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి ఉండాలి. అటువంటి విశ్వాసం